హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా డైరీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీరకాయ రోటి పచ్చడి. దానికోసం ముందుగా తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద బీరకాయ, ముక్కలుగా కట్ చేసుకున్న 3 బెండకాయలు, ముక్కలు చేసుకున్న 3 టమాటాలు, 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. అలాగే కొంచెం నూనె కూడా తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, బెండకాయ మరియు బీరకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న దాన్ని రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటేనే ఎంతో రుచికరంగా ఉంటుంది. కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసేది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉండేది. అంతేనండి, ఎంతో రుచికరంగా బీరకాయ రోటి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.